హలో గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ నెంబర్ 23. మరి మ్యాచ్ బెంగళూరులో జరగబోతుంది. మరి ఇద్దరు కెప్టెన్ల మధ్య పోటీ ఏమైందిరా, అందుకు ఆ పోటీ అనేది ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో చివరిదా చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. ముందుగా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్లో క్రికెట్ చూస్తారో వాళ్ళకి నా వీడియో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇద్దరు కెప్టెన్ల మధ్య పోటీలు ఎందుకు అన్నామంటే ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా సార్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ గురించి తెలుసుకుంటే, రజత్ పటిదార్ ఈ సీజన్ లో టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాటింగ్ లో అయితే మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ ముంబై మ్యాచ్ లో అయితే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. మ్యాచ్ ని టర్న్ చేశాడు ఇటువైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైపు. మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. అలాగే కెప్టెన్ గా అయితే బాల్ కరెక్ట్ టైంలో యూటిలైజ్ చేసుకున్నాడు. చక్కగా రొటేట్ చేస్తున్నాడు, ఫీల్డ్ పొజిషన్ కరెక్ట్ గా పెడుతున్నాడు. సో చాలా బాగా సక్సెస్ అవుతున్నాడు. అలాగే టీం ని ముందుండి నడిపిస్తున్నాడు. ఇటు సైడ్ వచ్చేసరికి లక్నో సూపర్ జైంట్స్ వచ్చేసరికి రిషబ్ పంత్ అయితే 27 crores పెట్టి అతను తీసుకున్నారు. అతను అమౌంట్ తగ్గట్టు అతను సరిగ్గా ఆడుతున్నాడు లేదని పక్కన పెట్టయితే అతను కెప్టెన్ గా కంటే బ్యాట్స్మెన్ గా చాలా చాలా ఫెయిల్యూర్ అవుతున్నాడు. ఓపెనర్ గా వస్తున్నాడు కొన్ని మ్యాచ్లకి, అలాగే 1 down వస్తున్నాడు. సరైన బ్యాటింగ్ పార్ట్నర్ అయితే ఉండట్లేదు. ఫీల్డింగ్ బాగానే పెట్టుతున్నాడు కానీ బౌలర్స్ ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు కానీ బ్యాటింగ్ లో అయితే సక్సెస్ అవ్వట్లేదు. రిషబ్ పంత్ మరి అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నాడు. మరి రిషబ్ పంత్ కనుక బ్యాటింగ్ లో కాంట్రిబ్యూషన్ చేశాడంటే అటు కెప్టెన్ లో కానీ ఇటు బ్యాట్స్మెన్ కానీ రెండు వైపులా సక్సెస్. ఓకే సెకండ్ అండి. ఇంకా పిచ్ విషయానికి వచ్చినట్టు ఈ మ్యాచ్ అనేది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అయితే జరుగుతుంది. చిన్నస్వామి స్టేడియం అంటే మనందరూ బాగా తెలిసిందే, ఫుల్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, ఫ్లాట్ ట్రాక్ అయితే ఉంటది. అలాగే ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ ఉండేది, అలాగే షార్ట్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి బ్యాట్స్మెన్ స్వర్గధామం లాంటిది. సో హై స్కోరింగ్ గేమ్ అయితే నమోదవుద్ది. ఇక్కడ యావరేజ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 190 to 100 దాకా అయితే ఉండిద్ది. టాస్ గెలిచిన ముందుగా ఫీల్డింగ్ అయితే తీసుకున్నారు, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఫ్యాక్టర్ ఉండేది. అలాగే ఈ గ్రౌండ్ లో ఎక్కువ సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన వాళ్ళకి ఎక్కువ రికార్డ్ అయితే ఉండేది. సో 200 పైగా స్కోర్ చేస్తే కానీ ఇక్కడ ఈజీగా డిఫెండ్ చేసుకోవడానికి అయితే ఈజీ అవుతుంది, లేదంటే చాలా చాలా కష్టం అవుతుంది. కాబట్టి ముందుగా టాస్ గెలిచిన ముందుగా ఫీల్డింగ్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ చేయడానికి అనుకుంటారు. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్టయితే లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 6 మ్యాచ్లు జరిగితే 6 మ్యాచ్లలో 4 మ్యాచ్లు అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే గెలిచింది. 2 మ్యాచ్లు లక్నో సూపర్ జైంట్స్ గెలిచింది. మీకు గుర్తుందో లేదో 2025 లాస్ట్ మ్యాచ్ లీగ్ స్టేజ్ లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో 200 పైగా స్కోర్ అయితే నమోదైంది. ఆ మ్యాచ్ లో రిషబ్ పంత్ ఫామ్ లోకి వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ లో 100 పైగా రన్స్ అయితే చేశాడు. ఆ మ్యాచ్ లో ఒక దిగ్గజ్ రాటి చేసిన ఒక నోబాల్ మ్యాచ్ టోర్నమెంట్ మొత్తాన్ని స్వరూపాన్ని మార్చేసింది. ఆ నోబాల్ కనుక పడకపోయినట్టయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ మ్యాచ్ అయితే ఓడిపోయేవాళ్ళు. అలాగే టేబుల్లో టాప్ 3లో ఉండేవాళ్ళు. ఫస్ట్ క్వాలిఫైర్ అయితే వాళ్ళు ఆడేవాళ్ళు అయితే కాదు. మొత్తం టోర్నమెంట్ మొత్తం అయితే చేంజ్ అయింది ఒక్క నోబాల్ వల్ల. మరి అలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరిగింది ఈ రెండు టీముల మధ్య. ఇంకా టీమ్స్ విషయానికి వచ్చినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాస్ట్ మ్యాచ్లో ఏదైతే ప్లేయింగ్ లెవెన్తో ఆడారో సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వస్తారని నేనైతే అనుకున్నా. ఏమైనా ఇంజురీ అవుతే తప్పితే ఆ ప్లేయింగ్ లెవెన్ ఎటువంటి చేంజ్ అయితే చేయరు. ఓపెనర్స్ గా ప్రిన్స్ సాల్ట్ అయితే టెరిఫిక్ ఫామ్ లో ఉన్నారు. అలాగే విరాట్ కోహ్లీ అతనికి సపోర్టివ్గా ఉంటున్నాడు. అలాగే నెంబర్ 3లో దేవదత్ పడికల్ అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు. రజత్ పటిదార్ అయితే ఇంక చెప్పాల్సిందా, అటు కెప్టెన్ గా ఇటు ప్లేయర్ గా రెండు వైపులా సక్సెస్ అవుతున్నాడు. టిమ్ డేవిడ్ ఫినిషర్ గా అయితే బాగా ఉపయోగపడుతున్నాడు. జితేష్ శర్మ అతను వచ్చిన అవకాశాలు అతను ఉపయోగించుకుంటున్నాడు. అలాగే బౌలింగ్ వచ్చేసరికి జాకబ్ డఫీ ఎక్కువ రన్స్ గా వెళ్తున్నాడు కానీ వికెట్లు అయితే తీస్తున్నాడు. అలాగే భువనేశ్వర్ కుమార్ అతను తగ్గట్టు అతను బౌలింగ్ బాగానే చేస్తున్నాడు. హేజిల్వుడ్ కూడా వచ్చాడంటే వాళ్ళ టీం అయితే చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది. మరి హేజిల్వుడ్ వస్తే ఎవరి ప్లేస్ లో వస్తాడనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. రొమారియో షెఫర్డ్ పక్కన పెట్టేసి అప్పుడు హేజిల్వుడ్ రావాలి, అప్పుడు బ్యాటింగ్ డెప్త్ అనేది కొంచెం తగ్గిద్ది. మరి సేమ్ ప్లేయింగ్ వెళ్తారైతే నేనైతే అనుకుంటున్నా. శ్రేయస్ శర్మ అయితే అతను బాగా బౌలింగ్ చేస్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చి చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎటువంటి చేంజెస్ చేయరు, ఏమైనా ఇంజురీస్ అవుతాయి తప్ప సేమ్ ప్లేయింగ్ అంటే వస్తారని అయితే నేనైతే. ఇంకా లక్నో సూపర్ జైంట్స్ వచ్చేసరికి వాళ్ళ ప్లేయింగ్ లో అయితే చాలా చాలా స్ట్రాంగ్ టీం అయితే ఉంది కానీ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అయితే డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. కొన్ని మ్యాచ్లో రిషబ్ పంత్ ఓపెనర్ గా వచ్చాడు. అలాగే కొన్ని మ్యాచ్లో నికోలస్ పూరన్ డౌన్ ద ఆర్డర్ వచ్చాడు. అలాగే ఎయిడెన్ మార్గం ఒక మ్యాచ్లో 1 down అయితే వచ్చాడు. మరి వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ లాస్ట్ ఇయర్ ఏదైతే బ్యాటింగ్ ఆర్డర్ ఉందో సేమ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఓపెనర్ మిచెల్ మార్ష్, అలాగే ఎయిడెన్ మార్గం, అలాగే నెంబర్ 3లో నికోలస్ పూరన్, నెంబర్ 4 రిషబ్ పంత్, ఆయుష్ బోధోని, అబ్దుల్ సమాద్. ఇలా ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఉంటే
లక్నో సూపర్ జైంట్స్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. బట్ సేమ్ బ్యాటింగ్ లైనప్‌తో వెళ్తారా? లేకపోతే ఏమైనా చేంజ్ చేస్తారా అని చూసుకోవాలి. అలాగే ముకుల్ చౌదరి రావడం వాళ్ళకి చాలా చాలా అడ్వాంటేజ్ ఉంది. సో, లక్నో సూపర్ జైంట్స్ ఎటువంటి చేంజ్ అయితే చేయరు. సేమ్ ప్లేయింగ్‌తో వెళ్తారు. అలాగే వాళ్ళ బౌలర్స్ అయితే మహమ్మద్ షమి గాని, ప్రిన్స్ యాదవ్ గాని బాగానే బౌలింగ్ చేస్తున్నారు. అలాగే దిగ్వేష్ రాఠీ అతను వచ్చిన అవకాశం అతను బాగా యుటిలైజ్ చేసుకున్నాడు. అలాగే ఆవేష్ ఖాన్ అతనికి వచ్చిన అవకాశం అతను బాగానే యుటిలైజ్ చేసుకుంటున్నాడు. మరి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఇంతకుముందు చాలా చాలా మంచి రైవలరీ మ్యాచ్‌లు అయితే జరిగాయి. మరి అలాంటి రైవలరీ ఉంటుందా ఈ మ్యాచ్‌లో అనేది చూసుకోవాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఓపెనర్స్ లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ మరి ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ టెరిఫిక్ ఫామ్‌లో ఉన్న వాళ్ళిద్దరిని ఎవరు అవుట్ చేస్తారని చూసుకోవాలి. షమి కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్‌లో ఉన్నాడు. కొన్ని మ్యాచ్‌లు బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే కొన్ని మ్యాచ్‌లు రన్స్‌కి అయితే వెళ్తున్నాడు. అలాగే ఆవేష్ ఖాన్ అతనికి వచ్చిన అవకాశాలు అతను బాగా యుటిలైజ్ చేసుకున్నాడు. ప్రిన్స్ యాదవ్ ఏమన్నా వికెట్ తీస్తాడైతే అనుకున్న ఓపెనర్స్ ఇద్దరిని అవుట్ చేస్తారనుకుంటున్నా. ప్రిన్స్ యాదవ్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ ఓపెనర్స్ విరాట్ కోహ్లీ అలాగే ఫిల్ సాల్ట్ ఈ బ్యాటిల్ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి రిషబ్ పంత్ ఓపెనర్‌కి వస్తాడా? లేకపోతే వన్ డౌన్ వస్తాడా అని చూసుకోవాలి. ఒకవేళ ఓపెనర్‌కి వస్తే భువనేశ్వర్ కుమార్ వర్సెస్ రిషబ్ పంత్ అలాగే మిచెల్ మార్ష్ వీళ్ళ బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. భువనేశ్వర్ కుమార్‌కి రిషబ్ పంత్ మీద మంచి రికార్డ్ అయితే లేదు. రిషబ్ పంత్‌కి ఎక్కువ స్ట్రైక్ రేట్ అయితే ఎక్కువ ఉంది భువనేశ్వర్ కుమార్ మీద. మరి వీళ్ళ బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. అలాగే ఇంకో బ్యాటిల్ వచ్చేసరికి కృణాల్ పాండ్యా వర్సెస్ డౌన్ ద ఆర్డర్ మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో లక్నో సూపర్ జైంట్స్ ఆ ప్లేయర్స్. మరి కృణాల్ పాండ్యా అయితే గుద్దు కొడతాడు. మరి ఇక్కడ ఎట్లా బౌలింగ్ చేస్తాడని చూసుకోవాలి. వీళ్ళిద్దరి మధ్య బ్యాట్లు చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అలాగే ఇంకో బ్యాట్లు వచ్చేసరికి ఆవేష్ ఖాన్ వర్సెస్ టిమ్ డేవిడ్ ఈ బ్యాట్లో చాలా ఇంట్రెస్ట్‌గా ఉండేది. ఎందుకంటే ఆవేష్ ఖాన్ డెత్లో బౌలింగ్ చేస్తాడు. అలాగే టిమ్ డేవిడ్ డౌన్ ద ఆర్డర్ వచ్చి ఫినిషర్‌గా అయితే బ్యాటింగ్ చేస్తాడు. మరి వీళ్ళిద్దరి మధ్య బ్యాట్లు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మరి ఈ బ్యాటిల్స్ ఎవరు గెలుస్తారో మీరు కామెంట్ అయితే చేయండి. ఇంకా విన్ ప్రిడిక్షన్ వచ్చేసరికి రెండు టీములకి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. లక్నో సూపర్ జైంట్స్‌కి అలాగే రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకి. ఎందుకంటే రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకి హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ చాలా తక్కువగా విన్ అయ్యింది. ఈ రెండు టీముల మధ్య ఒకసారి మ్యాచ్ జరిగినప్పుడు చాలా చాలా రైవలరీ అయితే ఉంది. ఎన్నో ఎమోషన్స్ అలాగే హెల్మెట్ స్టార్ ఆవేష్ ఖాన్ హెల్మెట్‌ని కిందేసి కొడతాం. లాస్ట్ బాల్ దాకా మ్యాచ్ అయితే సాగడం ఇలాంటి ఎన్నో ఎమోషనల్ మెమరీస్ అయితే ఉన్నాయి ఈ రెండు టీముల మధ్య. సో లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. అలాగే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. మరి ఈ రెండు టీముల మధ్య హోరాహోరీగా మ్యాచ్ అయితే జరుగుతుంది అయితే నేను అంతే అనుకుంటున్నా. మరి ఎవరు ఎక్కువ ఫైట్ ఇస్తారో చూసుకోవాలి. అలాగే ఎవరు గెలుస్తారో కూడా మీరు కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన ప్లేయింగ్ 11 ఏంటి? అలాగే మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై.